Hi, dear aspirants of Group 4. I am Mahesh, the English faculty. Welcome to online classes, Manavidya Alladi online classes. We all of you know that our APPSC Group 4 has been released. We have the two stages, that is a screening test and also main test. So in part of English especially, మనం ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసి it is we have 25 marks. So we have 25 marks and main వచ్చేసి మనకి 75 marks ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రమే ఉండడం జరుగుతుంది. సో మనం ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఏ టాపిక్స్ అయితే మనం ఇంగ్లీష్లో ఫోకస్ చేస్తున్నామో అదేవిధంగా మెయిన్స్లో కూడా అవే టాపిక్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంటాం. సో సాధారణంగా చాలామంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాకుండా తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ అంటే కొంచెం ఫోబియా అనేది ఉంటుంది. సో అలాంటి ఫోబియాను తొలగించి ఒక సులభమైనటువంటి పద్ధతిలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు సులభమైనటువంటి పద్ధతిలో ఇంగ్లీష్ ఏ విధంగానైతే మనం మార్కులు పొందుతామో సో ఆ సులభమైనటువంటి పద్ధతులు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. కావున వీటిని ఫాలో అయ్యి మీరు ఒక మంచి మార్కులు తెచ్చుకుంటారని మీ గ్రూప్ 4లో ఒక ఉద్యోగంలో స్థిరపడతారని ఆశిస్తూ ఇవాళటి ఈ ప్రోగ్రామ్స్లో భాగంగా మనం జనరల్ ఇంగ్లీష్ పైన ఫోకస్ చేస్తూ వాటిని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా మనం మార్కులు గెయిన్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా మన సిలబస్ విషయానికి వస్తే జనరల్ ఇంగ్లీష్ సిలబస్ విషయానికి వస్తే చూడండి, కాంప్రహెన్షన్. ద ఫస్ట్ వన్ ఇట్ ఈస్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి మనకు 5 మార్క్స్ రావడం జరుగుతుంది. 5 మార్క్స్ అనేటివి ఇంపార్టెంట్ ఇట్ ఈస్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి మనకు 5 మార్క్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూజెస్ అండ్ ఈడియమ్స్. సో నుంచి యూజెస్ అండ్ ఈడియం నుంచి కూడా 1 to 3 క్వశ్చన్స్ మనకు స్క్రీనింగ్ టెస్ట్లో రావడం జరుగుతుంది. అలాగే వొకాబులరీ అండ్ పంక్చువేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ పైన మనకు ఇందులో కూడా 1 to 3 క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది ఫ్రమ్ వొకాబులరీ అండ్ పంక్చువేషన్ నుండి. అలాగే లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి, సో మీన్స్ ఆఫ్ జంబుల్డ్ సెంటెన్సెస్ నుంచి వాటిని ఏ విధంగా అమర్చాలి, సో ఒక ఆర్డర్ ప్రకారం ఏ విధంగా అమర్చాలి, వాటికి పాటించాల్సినటువంటి స్ట్రాటజీస్ ఏంటి అనేటివి మనకు ముందున్నటువంటి క్లాసులో మనం చెప్పుకోబోతున్నాం. సో లాజికల్ రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి మనకు 1 to 3 క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి సెంటెన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆర్డర్ వైజ్ అరేంజ్ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని లాజికల్ రీఅరేంజ్మెంట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇక్కడ మనం ఈ జనరల్ ఇంగ్లీష్లో ఎక్కువగా మనం ఫోకస్ చేసేటటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఇదంతా కూడా నాన్ గ్రామర్ కిందికి వస్తుంది. ఏదైతే కాంప్రహెన్షన్ అండ్ యూజెస్ అండ్ ఈడియమ్స్ ఏదైతే ఉందో, అలాగే వొకాబులరీ అండ్ పంక్చువేషన్స్, లాజికల్ రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఇదంతా కూడా నాన్ గ్రామటికల్ కిందికి వస్తుంది. నెక్స్ట్ గ్రామర్. ఈ గ్రామర్ విషయానికి వస్తే ఇట్ ఈస్ మెయిన్ కీ రోల్ అని చెప్పచ్చు. సో ఈ గ్రామర్ పైన మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో గ్రామర్ నుంచి మనం స్క్రీనింగ్ టెస్ట్లో కనుక చూస్తే కేవలం గ్రామర్ నుంచి మనకి ఒక 10 to 15 క్వశ్చన్స్ మనకి ఈ కేవలం గ్రామర్ నుంచే రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ గమనించాలి, మనకి ఏ టాపిక్స్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నారు. మనం ఒకసారి గమనిస్తే కనుక మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని తీసుకున్నట్లయితే ప్రీవియస్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆ పేపర్స్లో కనుక మనం ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని గమనిస్తే ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఇచ్చినారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే later on we are move to how to prepare a reading passage, reading comprehension.
సో చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు ఈ విభాగాన్ని చేయడానికి, ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయడానికి చాలా సతమతమవుతూ ఉంటారు. ఆ ప్యాసేజ్ని, ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదవడం, అందులో ఉన్నటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కిందన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ రాయవాలను. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ ప్యాసేజ్ చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆన్సర్స్ దొరకకపోతే దాన్ని చాలా సందర్భాల్లో మనం స్కిప్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం ఒక 5 మార్కులు, లాస్ట్ 5 మార్క్స్, సో మనం 5 మార్కులు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కొన్ని మెథడ్స్ ఉపయోగించి, స్ట్రాటజీస్ని ఉపయోగించి మనం కనుక ప్రిపేర్ అవుతే చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు ప్రిపేర్ రీడింగ్ కాంప్రిహెన్షన్. అసలు రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఎలా ప్రిపేర్ కావాలి మనం చూసినట్లయితే, అసలు ఈ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అసలు ప్యాసేజ్ ఏ విధంగా ఇస్తాడు అనేది ఒక్కసారి మనం సింహావలోకనం చేస్తే, ఒకసారి రికాల్ చేస్తే కనుక మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి టైప్స్ ఆఫ్ ప్యాసేజ్ కొన్నిసార్లు మనకి సోషల్ సైన్సెస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బిజినెస్ అండ్ ఎకనామిక్స్ అనేటువంటి టాపిక్ పై నుంచి మనకు ప్యాసేజ్ అడగడం జరుగుతుంది. అలాగే సైన్స్ బేస్డ్ ప్యాసేజ్ నుంచి కూడాను మనకు సంబంధించినటువంటి ప్యాసేజ్ రావడం జరుగుతుంది. సో డియర్ aspirants, so I assure you, if you follow these methods, you will get good marks in your competitive exam. So here it is. So latest next one దేని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అని అంటే, ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఈవెంట్ బేస్డ్ ప్యాసేజ్, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన కూడా అడిగేటటువంటి ఒక ప్యాసేజ్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే స్టోరీస్, కొన్ని ఫేబుల్ స్టోరీస్ కావచ్చు, కొన్ని మోరల్ స్టోరీస్ కావచ్చు, వాటిపైన కూడా మన క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఒక ప్యాసేజ్ని చూస్తే కనుక ఫస్ట్ మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాసేజ్కి ముందు మనం క్వశ్చన్లను చదవడం అలవాటు చేసుకోవాలి. రీడింగ్ కాంప్రిహెన్షన్లో డియర్ aspirants, మనం ఏదైతే రీడింగ్ కాంప్రిహెన్షన్ చేస్తున్నామో, సో రీడింగ్ కాంప్రిహెన్షన్ చదివే కంటే ముందు కూడా మనం క్వశ్చన్స్ చదివిన తర్వాత, దాన్ని స్కాన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ప్యాసేజ్లోకి వెళ్ళాలి. ప్యాసేజ్ను చూసి ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ ప్యాసేజ్, సెకండ్ ప్యాసేజ్, ఆ పేరాలో ఒక ప్యాసేజ్లో ఫస్ట్ పేరా అండ్ సెకండ్ పేరా చదివితేనే మనకు దాని యొక్క థీమ్ అనేది, ఒక ప్యాసేజ్ యొక్క థీమ్ అనేది, వాట్ ఈజ్ సెంట్రల్ మీనింగ్, వాట్ ఈజ్ సెంట్రల్ ఐడియా అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో కాబట్టి క్వశ్చన్స్ చదివిన తర్వాత, సో ప్యాసేజ్ చదవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కొన్ని అందులోనే ఆన్సర్స్ ఉంటాయి. మనం ప్యాసేజ్ అంటే ఏదో భయపడాల్సినటువంటి అవసరం లేదు, అందులోనే ఆన్సర్స్ ఉంటాయి. సో కొన్ని క్రిటికల్ వర్డ్స్ ఉంటాయి, అన్ఫెమిలియర్ వర్డ్స్ ఉంటాయి, వాటిని అండర్లైన్ చేసి మనం వాటి యొక్క మీనింగ్ తెలియకున్నా సరే, ఒకవేళ కనుక దాని పక్కన ఉన్నటువంటి మీనింగ్తో మనం దాని యొక్క అర్థాన్ని తెలియజేసుకోవచ్చు. సో కాబట్టి ఇందులో ఫెమిలియర్ వర్డ్స్ ఉంటాయి, అన్ఫెమిలియర్ వర్డ్స్ ఉంటాయి. వాటిని క్షుణ్ణంగా చదివి మనం రాస్తే గనక ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయడానికి వీలుంటుంది ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ విషయానికి వస్తే. సో ఫస్ట్ చేయాల్సిందల్లా ఫస్ట్ పేరా, సెకండ్ పేరా అండ్ థర్డ్ పేరా. సో ఎన్ని పేరాస్ అయితే ఉన్నాయో అన్ని పేరాస్లో ఫస్ట్ లైన్ చదవాలి. ఆ ఫస్ట్ లైన్ చదవడం ద్వారా మనకు ఆ ప్యాసేజ్ యొక్క థీమ్ అనేది అర్థమవుతుంది. సో అట్లా మనం ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ను చక్కగా చేయొచ్చు. అలాగే మనం ఇంకా ముందుకు వెళ్తే కనుక రీడింగ్ కాంప్రిహెన్షన్, ఆఫ్టర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ తర్వాత సెకండ్ వన్ ఇట్ ఈజ్ యూజెస్ అండ్ ఈడియమ్స్. సో చాలా సందర్భాల్లో ఈ యూజెస్ ఆఫ్ ఈడియమ్స్ని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే మనం దానిపైన అవగాహన లేకపోవడం. సో కానీ మన క్లాస్ ద్వారా ఖచ్చితంగా ఒక ఈడియమ్స్ అనేటువంటి దాని యొక్క హిస్టరీ ఏంటి,
దాన్ని ఈజీగా ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయం మీద మనకు క్లాసెస్ మున్ముందు క్లాసెస్ జరుగుతాయి. సో వాటిని మీరు ఫాలో అవుతే కనుక సో ఖచ్చితంగా మంచి మార్కులు సాధించడానికి వీలు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక ఈడియమ్స్ ఇచ్చినారు. ఏంటంటే అది ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ. సో దీన్ని తెలుగులో అనువాదిస్తే కనుక ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే కాకమ్మ కథలు చెప్పడం, అంటే అబద్ధాలు చెప్పడం, ఏదో మాట్లాడడం, సో అనేటువంటి అర్థంలో వాడుతూ ఉంటాం. సో టెల్లింగ్ లైస్ అనే అర్థంలో వాడుతూ ఉంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ, ఇక్కడ ఎ కాక్ మనం ఈ ఈడియమ్స్ చదివేటప్పుడు విడివిడిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ విడివిడిగా అర్థం చేసుకుంటే, అంటే ఇండివిజువల్ మీనింగ్గా అర్థం చేసుకుంటే ఇది రాంగ్ మీనింగ్ వస్తుంది. కాబట్టి డియర్ ఆస్పిరెంట్స్, అబ్జర్వ్ హియర్. సో ఏ కాక్ అండ్ బుల్ స్టోరీస్ మీన్స్ టెల్లింగ్ లైస్ అనే అర్థం. సో మరి ఎలా వచ్చింది అని అంటే దీనికి ఒక హిస్టరీ ఉంది. పూర్వం ఈసప్ అనేటువంటి ఒక రాజు ఆయా కారణాల వల్ల అతడు జైల్లో పడడం జరుగుతుంది. అప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు అతనికి ఏమీ తోచక కొన్ని కథలు రాయడం జరుగుతుంది. ఆయన కథలో ప్రధాన పాత్ర వహించినటువంటివి ఎనిమల్స్. సో కీ రోల్ ఎనిమల్సే ప్రధాన పాత్ర వహించినవి. సో ఆ ఒక కథలో ఆయన ఇలా చెబుతూ ఉన్నాడు. ఒక కథలో ఆయన ఎలా చెప్తున్నాడనంటే, ఎనిమల్స్ అన్నీ కూడా ఒకరోజు మీటింగ్ పెట్టుకొని అన్నీ కూడా నిర్ణయించుకున్నాయి. ఏమని అంటే, మనం ఫ్రీ టైంలో అందరం కూడా కథలు చెప్పుకుందాం, సో ప్రతి ఒక్కరు కూడా కథలు చెప్పాలి అని చెప్పేసి ఆ ఎనిమల్స్ అన్నీ కూడా నిర్ణయించుకున్నాయి ఆ రోజు. సో అప్పటి నుంచి అలా ఆ ఎనిమల్స్ అన్నీ కూడా అడవిలో కథలు చెప్పుకుంటూ పోతూనే ఉన్నాయి. అందులో ప్రధాన పాత్ర వహించినటువంటి ఎనిమల్స్ ఏవి అంటే కాక్ మరియు బుల్. ఈ రెండు జంతువులు, కాక్ మరియు బుల్, ఈ రెండు జంతువులు ఎక్కువ కథలు చెప్పాయి. కాబట్టి వాటి మీదుగా ఏ కాక్ అండ్ బుల్ స్టోరీస్ మీన్స్ ఇమాజినరీ స్టోరీస్, కల్పితమైనటువంటి స్టోరీస్ చెప్పడం జరిగింది. సో అక్కడి నుండి మనకు ఈ ఈడియం అనేది వచ్చింది, ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు మరి చూసినట్లయితే, క్వశ్చన్ చూడండి, డ్రైవింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హర్. సో చూడండి, ఏ పీస్ ఆఫ్ కేక్ అనేది అండర్లైన్ చేయబడి ఉంటుంది, అంటే బోల్డ్ లెటర్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి ఈడియంకి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఏంటి? వెరీ ఈజీ అండ్ సింపుల్. సో సెకండ్ వన్ ఇట్ ఈస్ ప్లెజర్, థర్డ్ వన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఫోర్త్ వన్ ఇట్ ఈస్ మీన్స్ డి ఇట్ ఈస్ ఓన్లీ యాక్టివిటీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక కొండ గుర్తు. సో ఏంటి, మనం పీస్ ఆఫ్ కేక్ అనగానే ఏమని అర్థం చేసుకోవాలి? ఎవరికైనా కేక్ తినడం అంటే చాలా ఇష్టం, కాబట్టి ఇష్టంగా మనం కేక్ను తింటాం. మీన్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్. ఈటింగ్ ఏ కేక్, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్. దట్ మీన్స్ ఆఫ్ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ అని అర్థం చేసుకోవాలి. సో హియర్ ఇట్ ఈస్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో విచ్ వన్ ఇట్ ఈస్ కరెక్ట్? సో వెరీ ఈజీ అండ్ సింపుల్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్స్. సో ఈ విధంగా ఏదైతే హిస్టరీ ఉందో, ఏదైతే సమ్ క్లూస్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కనుక మనం ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మంచి మార్కులు సాధించడానికి వీలుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యూజెస్ అండ్ ఈడియమ్స్. సో నెక్స్ట్ వన్, సో వొకాబులరీ. సో చాలా కష్టమైనటువంటి టాపిక్ అని అనుకుంటాం వొకాబులరీ. సో మనకి నెంబర్ ఆఫ్ వొకాబులరీ ఉంటుంది. సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంత వొకాబులరీ ప్రిపేర్ కావాలి? సో నెంబర్ ఆఫ్ వొకాబులరీని మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుందా అనేది చాలామందికి డౌట్స్ రావచ్చు. కానీ మనకు ఈ గ్రూప్ 4 ఎగ్జామ్స్ మట్టుకు మనకి
ఏదైతే 10th క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో పర్టికులర్గా 10th క్లాస్లో ఉన్నటువంటి అంటే ఒక 8th 9th 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీని అడగడం జరుగుతుంది. విద్యార్థులు గమనించాలి. సో 7th 8th 9th 10th క్లాస్లో ఉన్నటువంటి వొకాబులరీ ఏదైతే ఉందో సింపుల్ వొకాబులరీని మాత్రమే అడగడం జరుగుతుంది. సో దీని మీద విద్యార్థులు మనం దాన్ని ఒక డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఒక సింపుల్గా ప్రిపేర్ అవుతే అంటే మనం ఈ పర్టికులర్గా ఈ పార్ట్ నుంచి మనం మార్క్స్ స్కోర్ చేయడానికి వీలుంటుంది. మరి వొకాబులరీ అండ్ పంక్చువేషన్లో చూసినట్లయితే ఫస్ట్ వొకాబులరీలో మీ అందరికీ తెలుసు సినోనియమ్స్ అనగా నానా అర్థాలు. సో సినానియమ్స్ అనగా నానా అర్థాలు. సో ఇక్కడ చూసినట్లయితే మనం సినానియమ్స్ని నానా అర్థాలుగా మనం తెలియజేస్తూ ఉన్నాం. ఒక పదానికి వివిధ అర్థాలు ఏవైతే ఉంటాయో దాన్ని సినానియమ్స్ అంటాం. సినానియమ్స్ అంటే ఒక పదానికి వివిధ అర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సినానియమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం బిగ్కి ఒక సినానియం చెప్పగలరా? బిగ్ ఈజ్ ఈక్వల్ దట్ మీన్స్ ఆఫ్ లార్జ్ అనే అర్థం. సో ఎస్. నెక్స్ట్ న్యూకి సినానియం ఏంటి? మోడ్రన్. నెక్స్ట్ సెలెక్ట్ చూద్దాం. సెలెక్ట్కి సినానియం ఏంటి? choose means. So what is the meaning here? synonym అంటే నానార్థం. ఒక పదానికి వివిధ అర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సినోనియమ్స్ అంటున్నాం. సో అదే బిగ్ అంటే లార్జ్ అని, న్యూ మీన్స్ మోడ్రన్ అని, అలాగే సెలెక్ట్ మీన్స్ చూజ్ అనేటువంటి మన నానార్థాలు అంటే సమాన అర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సినోనియమ్స్ అంటాం. సో ఈ సినోనియమ్స్ అండ్ యాంటోనియమ్స్ ఫ్రేజల్ వర్బ్స్ నుంచి మనకు 1 లేదా 3 క్వశ్చన్స్ అంటే 1 or 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో యాంటోనియమ్స్ అనగా వాట్ ఈజ్ మీన్ బై యాంటోనియమ్స్ అందరికీ తెలుసు. యాంటోనియం మీన్స్ అపోజిట్ వర్డ్స్, మీన్స్ వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు యాంటోనియమ్స్. సో ఒక పదానికి అపోజిట్ మీనింగ్ ఏదైతే ఉంటుందో దానికి అపోజిట్ వ్యతిరేకం ఏదైతే ఉంటుందో దాన్ని యాంటోనియమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ తీసుకున్నాం. బిగ్కి అపోజిట్ ఏంటి? స్మాల్. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ తీసుకున్నాం. ఫ్రెష్కి అపోజిట్ వర్డ్ యాంటోనిమ్ ఏమవుతుంది? స్టేల్ అవుతుంది. స్టేల్. ఫ్రెష్గా ఉండడం. స్టేల్ మీన్స్ నిల్వ చేయడాన్ని స్టేల్ అంటాం. సో ఇట్లా వ్యతిరేక పదాలు మనం దానికి సపరేట్గా ఒక క్లాస్ అనేది ఉంటుంది. దానిలో భాగంగా మనం యాంటోనియమ్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఆల్సో సినోనియమ్స్ ఎలా యూజ్ చేయాలి, వాటిలో ప్రిఫిక్స్ సఫిక్స్ను ఉపయోగించి చాలా సులభమైనటువంటి పద్ధతిలో యాంటోనియమ్స్ని మనం నేర్చుకోబోతున్నాం ముందు క్లాస్లో. సో చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ప్రేజల్ వర్బ్. ప్రేజల్ వర్బ్స్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదంతా కూడా 10th క్లాస్ సిలబస్. సో మీరు చూసినట్లయితే పుట్ ఆఫ్, గివ్ అవే, లుక్ ఆఫ్టర్, he look after his parents. లుక్ ఆఫ్టర్ మీన్స్ సంరక్షించుకోవడం, బాగా చూసుకోవడం. సో అలాంటివి పదాలను మనం క్రమంగా చెప్పుకుంటూ పోతే మనకు ప్రేజల్ వర్బ్స్ అనేటివి చాలా ఈజీ. సో ప్రేజల్ వర్బ్ మీన్స్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఆర్ వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రేజల్ వర్బ్ అంటారు.
సో ముఖ్యంగా మనం ముందు క్లాస్లో ఇంకా ఫర్దర్ క్లాస్లో మనం వాటిని క్లియర్గా కూలంకుషంగా చెప్పుకోబోతున్నాం. ఈజీగా మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా గ్రూప్ 4 ఎగ్జామ్స్లో మనం ఎలా అడుగుతున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ని అనుసరించి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాటిని ఫాలో అవుతే ఖచ్చితంగా వొకాబులరీ పార్ట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో అంటే ఒక పదానికి వివిధ అర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ambidextrous అని తీసుకున్నాం. ambidextrous మీన్స్ he use a work with a both hands. So that means of రెండు చేతులతో చేసేటటువంటి వ్యక్తిని ambidextrous పర్సన్ అంటారు. అట్లాగే ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మనకు ఏవైతే ఈ 7th క్లాస్లో 8th 9th 10th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచి మనం థరోలీగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఈ విభాగం నుంచి మనం మంచి మార్కులు పొందడానికి వీలుంటుంది. సో వొకాబులరీలో సినానియమ్స్ ఉంటున్నాయి, యాంటోనియమ్స్ ఉంటున్నాయి అండ్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఆల్సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అలాగే విషయానికి వస్తే మెయిన్ గ్రామర్ పార్ట్కి వస్తే కనుక మనం ఇదివరకే చెప్పి ఉన్న గ్రామర్ పార్ట్ నుంచి మనకి 10 to 15 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది మెయిన్ కీ రోల్. జనరల్ ఇంగ్లీష్లోనే గ్రామర్ పార్ట్ అనేది మేజర్ కీ రోల్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఆర్టికల్స్ అంటే వేటి ఆర్టికల్స్ అంటారు. సో డెఫినెట్ ఆర్టికల్స్ ఏవి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏవి. సో ఆర్టికల్స్లో ఏ అండ్లను మనం చూసినట్లయితే ఏ అండ్లను ఇట్ ఈస్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని, దాని డెఫినెట్ ఆర్టికల్ అని అంటూ ఉంటాం. సో ఎక్కడ ఏ యూజ్ చేయాలి, ఎప్పుడు అండ్ ఉపయోగించాలి, ఎక్కడ దా అనేది ఉపయోగించాలి, వాటికి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నవి. సో మనం ఆ రూల్స్ ఫాలో అవుతే కనుక ఈ ఆర్టికల్స్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ చేయడానికి ఏ విధంగా ఇచ్చినా కూడా క్వశ్చన్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. సో ఆర్టికల్స్ని ఎలా ఉపయోగించాలి, ద యూజెస్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది కూడా కొన్ని రూల్స్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో ఆర్టికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే డాష్ గంగా ఈజ్ ఏ హోలీ రివర్ అని ఉంది. సో మనకు ఆప్షన్స్లో ఏమిస్తాడు, ఫస్ట్ ఆప్షన్ ఏ, సెకండ్ ఆప్షన్ అండ్, థర్డ్ ఆప్షన్ ద అండ్ ఫోర్త్ ఆప్షన్ నో ఆర్టికల్ అని ఇస్తాడు. సో ఇక్కడ డాష్ గంగా ఈజ్ ఏ హోలీ రివర్ అని ఉంది. సో ఇక్కడ గంగాకు ముందు అంటే రివర్స్ ముందు ఖచ్చితంగా మనం ద డెఫినెట్ ఆర్టికల్స్ను యూజ్ చేస్తాం. సో ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్, ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్. సో ఆఫ్టర్ దట్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ చూసినట్లయితే ప్రిపోజిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఉంటుంది. అందులో సింపుల్ ప్రిపోజిషన్స్, ప్రేజ్ ప్రిపోజిషన్స్ అనేటివి ఉంటున్నాయి. సో కొన్నిటి క్లూ వర్డ్స్ కూడా అంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ ఈజ్ అఫ్రైడ్ డాష్ స్నేక్ మీన్స్ అఫ్రైడ్ అనేటువంటి వర్డ్ ఎప్పుడూ కూడా ఈ అఫ్రైడ్ అనేటువంటి పదం వచ్చినప్పుడు మనం ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి మనకి. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ప్రిపోజిషన్స్, భయపడిన అవసరం లేదు, చాలా సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, జూనియర్ టు, హీఈస్ జూనియర్ టు మీ. సీనియర్ వచ్చినప్పుడు హీఈస్ సీనియర్ టు మై బ్రదర్, అతడు మా అన్న కంటే కూడా సీనియర్, జూనియర్ టు, సీనియర్ టు. సో ఆ విధంగా ప్రిటెండ్ ఆన్, ప్రిటెండ్ వచ్చినప్పుడు ఆన్. ప్రిఫర్, ఐ ప్రిఫర్ డాష్ టీ, ఐ ప్రిఫర్ టు టీ యూజ్ చేస్తుంటాం. సాధారణంగా సఫరింగ్ వచ్చినప్పుడు ఐ ఆమ్ సఫరింగ్
డాష్ హెడేక్. సో దీనికి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. సో ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్. సో చాలా సందర్భాల్లో విత్ యూజ్ చేస్తాం. విత్ అనేది ఇట్ ఈస్ బ్లెండర్. వీ కెన్ యూజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ అనేటువంటి సెంటెన్స్. అంటే కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ నేర్చుకోవడం వల్ల మనం ఈజీగా దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో దీస్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ వెన్ వీఆర్ యూజింగ్ వైల్ వీఆర్ ప్రిపేరింగ్ దిస్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ గ్రామర్, we will get good marks easily. After that, so subject and verb agreement. సో ఒక సబ్జెక్ట్ అనేది ఆ వర్బ్ పైన ఆధారపడి ఉంటుంది. సబ్జెక్ట్ అనేది వర్బ్ పైన ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక 12 రూల్స్ ఉన్నాయి. ఆ 12 రూల్స్ని మనం క్షుణ్ణంగా నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ విభాగం నుంచి కూడా మనం మంచి మార్కులు సాధించడానికి వీలు ఉంటుంది. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విషయానికి వస్తే మనకందరికీ తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. మనం చూసినట్లయితే నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో ఇట్లా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి, వాటి యొక్క యూజెస్ గురించి అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నౌన్ తీసుకుంటే నౌన్ అంటే ఏమిటి, కౌంట్స్ ఆఫ్ నౌన్స్ ఎన్ని, కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఎన్ని, అవి ఎన్ని రకాలు, అండ్ ఆల్సో దానిలో మ్యాస్కులిన్ జెండర్ అంటే ఏంటి, ఫిమనైన్ జెండర్ అంటే ఏంటి, న్యూటర్ జెండర్ అంటే ఏంటి, అలాగే సింగులర్ నౌన్ ఏంటివి, ప్లూరల్ నౌన్ ఏంటివి, అలాంటివి ప్రతి ఒక్క టాపిక్ నుంచి క్లియర్గా మనం ముందు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. చాలా సింపుల్ టెక్నిక్స్తో తెలుసుకోబోతున్నాం. అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టెన్సెస్. సో మనకి మీరు గమనించాలి, స్క్రీనింగ్ టెస్ట్తో పాటు మెయిన్ టెస్ట్లో కూడా మనకి ఈ టాపిక్స్ పైనే క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మనం ఎక్కువగా దీనిపైన ఫోకస్ చేస్తే, అంటే ఒక టెన్సెస్ నేర్చుకునేటప్పుడు వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసినట్లయితే టెన్సెస్లో మెయిన్ టెన్సెస్ వచ్చేసి ద ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ద ప్రజెంట్ టెన్స్, ద పాస్ట్ టెన్స్, ద ఫ్యూచర్ టెన్స్. సో ఇక్కడ ద ప్రజెంట్ టెన్స్ అనేటివి మళ్ళీ 4 ఉపవిభాగాలుగా ఇట్ సబ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఏంటవి? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. వాటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్, వాటి యొక్క క్లూ వర్డ్స్ ఎలా ఉపయోగించాలి, సో వాటి యొక్క క్లూ వర్డ్స్ ఏంటివి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో క్లూ వర్డ్స్ ఏంటివి అంటే యూజువల్లీ, రెగ్యులర్లీ, ఆఫెన్, డైలీ అనేటువంటి క్లూ వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ he goes to college daily. He goes to college daily. ఇక్కడ క్లూ వర్డ్ ఏంటమ్మా? డైలీ. డైలీ అనేది క్లూ వర్డ్. ఇట్లాంటి క్లూ వర్డ్ వచ్చినప్పుడు మనం అది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది అని తెలుసుకోబోతున్నాం. సో అట్లా టెన్సెస్ స్ట్రక్చర్స్తో పాటు వాటి యొక్క క్లూ వర్డ్స్ ఏంటివి, ఆ టెన్సెస్ యొక్క యూజెస్ ఏంటి అనేది తెలుసుకుంటే ఈజీగా మనం ఈ టాపిక్ పైన కూడా వచ్చేటటువంటి క్వశ్చన్లను ఈజీగా సాల్వ్ చేయడానికి వీలు ఉంటుంది. అలాగే కైండ్స్ ఆఫ్ సెంటెన్స్. అసలు సెంటెన్సెస్ ఎన్ని రకాలు? అసెర్టివ్ సెంటెన్సెస్, డిక్లరేటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అండ్ ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్. సో అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇట్లా 4 రకాల సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో చెప్పుకోబోతున్నాం. అలాగే క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇచ్చినటువంటి క్వశ్చన్ చాలా సులభంగా మనం నేర్చుకోవచ్చు. క్వశ్చన్ ట్యాగ్ అనేది మీన్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అయితే షార్ట్ క్వశ్చన్స్, మేకింగ్ ఏ షార్ట్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ ఏ డాక్టర్. షీ ఈజ్ ఎ డాక్టర్, యాడ్ క్వశ్చన్ ట్యాగ్ అని ఉంటుంది. యాడ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇందులో చూసినట్లయితే షీ ఈజ్ ఏ డాక్టర్, దీన్ని క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చాలి అని అంటే
ఫస్ట్ సింపుల్గా ఉన్నటువంటి సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఆ హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి. సో హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇందులో? ఈజ్. సో నెక్స్ట్ నాట్ అనేది లేకపోతే, ఇచ్చినటువంటి సెంటెన్స్లో నాట్ అనేది లేకపోతే నాట్ని N''Tగా రాయాలి. తర్వాత ఇచ్చినటువంటి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటో చూడాలి. సబ్జెక్ట్ ఏంటమ్మా? ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి షీ అనేది సబ్జెక్ట్. తర్వాత యాడ్ క్వశ్చన్ మార్క్, ఇజంట్ షీ. సో అట్లా ప్రజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు, నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు మనం హెల్పింగ్ వర్బ్తో ఎలా ప్రారంభించాలి? ఇచ్చినటువంటి సెంటెన్స్లో కనుక హెల్పింగ్ వర్బ్ లేకపోతే అప్పుడు ఎలా ప్రారంభించాలి? సో ఇలాంటివి క్షుణ్ణంగా మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటి టాపిక్స్లో నేర్చుకోబోతున్నాం. అలాగే నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో భాగంగా మనకు తెలుసు కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ, ఈ 3 డిగ్రీస్ గురించి మనం టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి? సో దానికి క్షుణ్ణంగా మనం టాపిక్స్ ముందు క్లాసులో మనం చెప్పుకోబోతున్నాం. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఆ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఆ సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది కూడా ఆ టాపిక్స్లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సింపుల్, కాంప్లెక్స్, కంపౌండ్. సో వీటికి సంబంధించినటువంటి కొన్ని 5 మోడల్స్ ఉన్నవి. ఆ 5 మోడల్స్ కనుక తెలిస్తే కనుక మనం ఈజీగా ఈ టాపిక్ని కూడా మనం ఈజీగా రాయడానికి వీలు ఉంటుంది. ఆఫ్టర్ దట్ కామన్ ఎర్రర్స్, స్పాటింగ్ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో కామన్ ఎర్రర్స్. సో వీటిని అందులో ఒక కామన్ ఎర్రర్ ఉంటుంది ఒక సెంటెన్స్లో, ఆ సెంటెన్స్లో ఐడెంటిఫై చేసి మనం అది మిస్టేక్ కనుక ఐడెంటిఫై చేస్తే వి ఈజీలీ గెట్ ఫ్రమ్ గుడ్ మార్క్స్ ఫ్రమ్ కామన్ ఎర్రర్స్. ఆఫ్టర్ దట్ కండిషనల్, మన క్లాజెస్, ఇఫ్ క్లాజెస్ ఏంటి, ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది కండిషనల్స్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ మీన్స్ క్యాన్, కుడ్, మే, మైట్, దీస్ ఆర్ కాల్డ్ మోడల్ వర్బ్స్. మనం రిక్వెస్ట్గా ఉన్నప్పుడు ఎలాంటి మోడల్ వర్బ్స్ యూజ్ చేయాలి, పర్మిషన్ ఉన్నప్పుడు, పర్మిషన్ తీసుకునేటప్పుడు ఎలాంటి మోడల్ వర్బ్స్ యూజ్ చేయాలి అనేటువంటివి మోడల్ వర్బ్స్ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం ఈ యొక్క గ్రామర్ని ఏ విధంగా ఉపయోగించాలి, వాటి యొక్క స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం ఈజీగా ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్, మన విద్య ఆన్లైన్ క్లాసెస్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఈజీగా మార్కులు తెచ్చుకోవడానికి ఈజీగా ఒక మంచి వేదిక, మంచి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. సో ఐ హోప్ ఐ గివ్ టు assurance to you. You will get good marks the follow this step and this strategies. So further we will have another classes. So that is topic wise. మనకి టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో వాటిలో క్లియర్గా ఒక్కొక్క టాపిక్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ టాపిక్ అబౌట్ గ్రామర్ అండ్ ఆల్సో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. మనం చూసినట్లయితే టోటల్ జనరల్ ఇంగ్లీష్లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అంటే ఏంటి, సో వాటిని ఎలా మనం సాల్వ్ చేయాలి, అలాగే యూజెస్ అండ్ ఈడియమ్స్ అంటే ఏమిటి, అలాగే వొకాబులరీ అండ్ పంక్చుయేషన్ గురించి, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ గ్రామర్ గురించి మనం ఇంకా ముందు క్లాస్లో మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. సో డియర్ aspirants, I hope you will get good marks to follow these tips and these strategies and these methods. Thank you and thank you very much.